మండల్ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బేరి రామచందర్ యాదవ్ కమిషన్ బీపీ మండల వారోత్సవాల వేడుకల్లో భాగంగా ఈరోజు మియాపూర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర జై బీసీ ఐక్యవేదిక శేరిలింగంపల్లి అధ్యక్షులు రమేష్ యాదవ్ అడ్వకేట్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర జై బీసీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొని ప్రసంగిస్తూ మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం 40 పాయింట్లు అమలు పరచాలని, అందుకోసం జీవోలకు వెంటనే విడుదల చేయాలని కేంద్రం తెలంగాణ రాష్ట్రం పరభూత వాళ్లకు కోరడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్, మేయర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, లోకల్ బాడీస్ ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, తెలంగాణ శేరిలింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, సంతోష్ యాదవ్ ముదిరాజ్, సెంట్రింగ్ కాంట్రాక్టర్ తో గర్ల సంతోష్ యాదవ్, పవన్ యాదవ్, మహిళా బీసీ సంఘం నాయకులు దీపిక, కృష్ణవేణి, అంజమ్మ, లక్ష్మి, రాజు గౌడ్, వడ్డే అశోక్, రాము, పద్మశాలి, సాకలి కిషోర్, మంగళి కృష్ణ, మేధరి సంఘం వెంకటేష్, సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. కేంద్రంలో బీసీ కమిషన్ వెంటనే కేంద్రంలో బీసీ కమిషన్ వెంటనే కేంద్రంలో బీసీ కులగణ వెంటనే మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ హామీలను కట్టుబడి మరి 42% రిజర్వేషన్ ప్రకటించాలి. ప్రకటించిన తర్వాతనే దామాష పద్ధతిన రిజర్వేషన్ కల్పించడానికి స్థానిక ఎలక్షన్స్ పెట్టుకోవాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి అందులో భాగంగా బీసీ కమిషన్ ఏదైతే విద్యేశ్వర్ ప్రసాద్ మాజీ బీహార్ ముఖ్యమంత్రి విద్యేశ్వర్ ప్రసాద్ యాదవ్ గారు 40 ప్రతిపాదనలు భారతదేశ వ్యాప్తంగా బీసీల మీద అధ్యయనం చేసి 1990లో వీపీ సింగ్ గవర్నమెంట్లో ఆయన ఒక ప్రతిపాదన 40% ప్రభుత్వంలో పెట్టినందుకు ఆ రోజు 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి ఇప్పటిదాకా మిగతా ఏదైతే 40 ప్రతిపాదనలు ఉన్నాయో అది ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి జనాభాలో దామాష పద్ధతిగా ఒక తండ్రికి ఎంతమంది పిల్లలు ఉంటారో అందరికి సమాన వాట పంచాలి. అదే దేశంలో భారతదేశంలో ఉన్న కులాలందరూ కూడా రిజర్వేషన్ పరంగా అందరికీ సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి ఏదైతే మండల్ ఏదైతే ప్రతిపాదనలు పెట్టిందో అవి వెంటనే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక తరఫున ఈరోజు మన అధ్యక్షులు రమేష్ గారు, ఉపాధ్యక్షులు నరసింహ గారు, పెద్దలు సాయన్న గారు, మరి సంతోష్ గారు, మరి వీళ్ళందరి సమక్షంలో మహిళా మండలి సోదరుల సమక్షంలో ఈరోజు ఆల్వేన్ కాలనీ చౌరస్తాలో మరి యొక్క బీసీల ఒక హక్కులకై ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 1990 ఆగస్టు 7న ప్రతిపాదన సమర్పించిన రోజు ఆ రోజు బీపీ మండల్ డే. ఆ డేని ఈయన మండల్ డే 25 తారీఖు వరకు ఆయన పుట్టినరోజు ఉంది బీపీ మండల్ యాదవ్ గారిది. ఈ రోజు ఒక చోట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ యొక్క జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే బీసీలకు ఒక తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.